హాయ్ అండి, నమస్తే. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బయట కొనుక్కునే పని లేకుండా హైజీనిక్గా ఇంట్లోనే మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒకసారి చేసుకుని పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయవచ్చండి. అంత సింపుల్ మ్యాంగో తాండ్ర చేసుకోవడం. మరి ఈ మ్యాంగో తాండ్ర చేసుకోవడానికి ముందు మామిడి పళ్ళు తీసుకోండి. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పళ్ళు 2 తీసుకున్నానండి. ఇలా మచ్చలు ఉన్న కాయలు చూసుకుని తీసుకోండి. స్వీట్ చాలా బాగుంటుంది. ఈ కాయలకు 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పైన చెక్కు మొత్తం తీసుకుని ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మీరు కట్ చేసుకుని పెట్టుకుని మామిడి పండు ముక్కలు మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకుని ఈ మ్యాంగో పల్పుని అడుగు మందంగా ఉన్న కడాయిలోకి తీసుకోండి. మీరు తీసుకున్న కాయ పులుపుని బట్టి స్వీట్ని బట్టి షుగర్ అనేది తీసుకుని వేసుకోండి. నేను తీసుకుని 2 మామిడికాయలు ఒక 700 గ్రామ్స్ వరకు ఉంటాయి. 100 గ్రామ్స్ వరకు పంచదార అయితే వేస్తున్నానండి. మీరు తీసుకునే కాయ పులుపు స్వీట్ని బట్టి చూసుకుని వేసుకోండి. కేజీకి 200 గ్రామ్స్ వరకు ఈజీగా పడుతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఈ కడాయిని గ్యాస్ పైన పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కంటిన్యూ కలుపుకుంటూ ఉండండి. అడుగంటనివ్వకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉన్నట్టయితే మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదండి. వేసుకుని కలుపుకోండి. నేను ఫుడ్ కలర్ ఏది వాడట్లేదు. బయట అమ్మే వాళ్ళైతే ఫుడ్ కలర్ వేస్తారు కొద్దిగా. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇది మొత్తం ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు తీసుకున్న మామిడి పండ్లు అస్సలు పులుపు లేకపోతే ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ని వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ కడాయి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకుని మీరు రెడీ చేసుకుని పెట్టుకుని ఈ మ్యాంగో పల్పుని వేసుకుని మీకు థిక్ లేయర్గా కావాలనుకుంటే థిక్గా పోసుకోండి. పల్చగా కావాలనుకుంటే పల్చగా పోసుకోండి. మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మాకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్లో పల్చగా చేస్తున్నాను, ఒక ప్లేట్లో థిక్గా చేస్తున్నానండి. పల్చగా చేసుకుంటే మీకు 1-2 డేస్లో ఆరిపోతుంది మ్యాంగో తాండ్ర అనేది. కొంచెం థిక్గా చేసుకుంటే 3 to 4 డేస్ వరకు టైం అనేది పడుతుందండి. సన్లైట్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇలా చేసేసుకుని ఈ ప్లేట్ని ఎండకు పెట్టేసుకుని ఆరబెట్టుకోండి. అదే బయట అమ్మే వాళ్ళైతే ఒకటే రోజులో ఒక 4 to 5 లేయర్స్ వేస్తారండి. పల్చటి లేయరు ఒకటి వేసి అది కొంచెం ఆరిన తర్వాత దానిపైన లేయర్ కింద అలా 4 to 5 లేయర్స్ వరకు వేస్తారు. మీకు మ్యాంగో తాండ్ర ఆరిన తర్వాత ఇలా చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అలా ఉంటే పర్ఫెక్ట్గా ఎండిపోయినట్టేనండి. ముందు నైఫ్తో ఒక పక్కన కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్లేట్ నుంచి సునాయాసంగా ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. నెయ్యి కూడా అప్లై చేశాం కదా, ఇలా తీసేసుకోండి. నేను చూపిస్తుంది ఫస్ట్ లేయర్ అండి. ఇది కొంచెం పల్చగా చేశాను. ఇంకొక ప్లేట్లో థిక్గా చేశాను. అది మీకు లాస్ట్లో కనిపిస్తుంది. ఇలా చేసుకుని ఈ మామిడి తాండ్రాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. స్క్వేర్గా కానీ రౌండ్గా కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. హ్యాపీగా తినొచ్చండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా వాళ్ళు ఈ మామిడి తాండ్ర అనేది చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్న మామిడి తాండ్ర కొంచెం హైజీనిక్గా కూడా ఉంటుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకుంటే కళ్యాణి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.